తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టీ20 వరల్డ్ కప్ 2026 వేదికగా క్రికెట్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మేం ఆడం అంటూ ఇన్ని రోజులు గంతులేసిన పాకిస్తాన్ తీరా టోర్నీ సమయానికి తోకముడిచింది. బంగ్లాదేశ్కు మద్దతుగా వరల్డ్ కప్ను బహిష్కరిస్తామన్న పాక్ బీరాలు ఉత్తిత్తివే అని తేలిపోయింది. బయటకు మేము ఆడుతున్నామని బహిరంగంగా ప్రకటించకపోయినా శ్రీలంకకు మాత్రం టికెట్లు చేసుకుని నవ్వుల పాలైంది. ఎస్, బంగ్లాదేశ్ కోసం ధర్మ పోరాటం చేస్తామంటూ కొన్ని రోజులు బిల్డప్ ఇచ్చింది పాకిస్తాన్. ఇప్పుడు అందరి ముందు నవ్వుల పాలవుతోంది. భారత ఆతిథ్యం ఇస్తున్నటువంటి మెగా టోర్నీని బహిష్కరిస్తామని బీరాలు పలికిన పీసీబీ ఇప్పుడు గప్చూప్గా శ్రీలంకకు టికెట్లు బుక్ చేసుకుంటోంది. పాక్ జట్టు తన పంతాన్ని వీడి మ్యాచ్లు ఆడేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవటం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా పాక్ వెనక్కి తగ్గింది. శ్రీలంకలో జరిగే తమ మ్యాచ్ల కోసం జట్టు సభ్యులందరికీ ఇప్పటికే విమాన టికెట్లు బుక్ అయ్యాయి. ఏషియా స్పోర్ట్స్ కథనం ప్రకారం ఆటగాళ్ల ప్రయాణ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అంటే అధికారికంగా వాళ్ళు ప్రకటించలేదంతే. ప్రకటించకపోయినా పాక్ జట్టు వరల్డ్ కప్ బరిలోకి దిగటం అనేది ఈ టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా ఖాయమైపోయింది. అసలు ఈ గొడవకు కారణం బంగ్లాదేశ్. భద్రతా సాగుతో భారత్లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లా తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అయితే చివరి నిమిషంలో వేదికలు మార్చడం సాధ్యం కాదని ఐసీసీ తేల్చి చెప్పడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలిగింది. వారి స్థానంలోకి అనూహ్యంగా స్కాట్లాండ్ జట్టు వచ్చి చేరింది. బంగ్లాదేశ్ రాకపోవడంతో తాము కూడా రామని ప్రభుత్వంతో మాట్లాడి చెబుతామని పాక్ ఊదరగొట్టింది. పీసీబీ చీఫ్ నఖ్వీ హెచ్చు మాట్లాడాడు, కానీ చివరకు సచ్చినట్టు దారికొచ్చాడు. ఇక ఈ వ్యవహారంలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ జోక్యం చేసుకున్నాడు. పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీతో భేటీ అయిన ప్రధాని ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వరల్డ్ కప్ను బహిష్కరించడం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది అని హెచ్చరించాడు. బంగ్లాదేశ్కు మద్దతు తెలపడం వేరు, టోర్నీని వదులుకోవటం వేరు అని క్లారిటీ ఇచ్చాడు. ప్రధాని ఆదేశాలతో పీసీబీ తన బహిష్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పాకిస్తాన్ వెనక్కి తగ్గడానికి ప్రధాన కారణం డబ్బు. ఐసీసీ నుంచి వచ్చే ఆదాయం నిలిచిపోతే పీసీబీ దివాళా తీయటం ఖాయం. ఒకవేళ టోర్నీని బహిష్కరిస్తే భారీ జరిమానాతో పాటు భవిష్యత్తులో ఐసీసీ నిధులపై కోతపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్కు ఇది కోలుకోలేని దెబ్బ అవుతుందని గ్రహించిన బోర్డు పంతం కంటే పైసలే ముఖ్యమని భావించింది. ఈ హైడ్రామాకు శుక్రవారం నాటికి తెరపడనుంది. పీసీబీ చీఫ్ మొహసిన్ నఖ్వీ రేపు అధికారికంగా మీడియా ముందుకొచ్చి పాక్ జట్టు వరల్డ్ కప్లో పాల్గొంటున్నట్టు ప్రకటించబోతుంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాక్ చివరికి గ్రౌండ్లోకి ఎలా వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరం. చూశారుగా, రాజకీయం ఏదైనా చివరికి క్రికెట్ మైదానంలోకి దిగక తప్పలేదు పాకిస్తాన్. పంతాలకు పోతే బోర్డు కకావికలం అవుతుందని గ్రహించింది కాబట్టే ఇప్పుడు తెలివిగా యూటర్న్ తీసుకున్నారు. ప్రపంచ క్రికెట్ ముందు అభాసు పాలయ్యారు, నవ్వుల పాలయ్యారు.